వైసీపీ సభ్యులకి కొన్ని డిపార్ట్మెంట్స్ మీద మీరు ప్రశ్నలు వేయకపోతే మీకు గౌరవం ఉంటుంది. కొన్ని డిపార్ట్మెంట్ల మీద ప్రశ్నలు వేయకూడదు అధ్యక్ష. లిక్కర్ మీద ప్రశ్నలు వేయడం ఏంటి అధ్యక్ష? లిక్కర్ మీద ప్రశ్న వేయడం ఏంటి? అందులో మళ్ళీ క్యాలిక్యులేషన్ సార్, గత డిసెంబర్లో ఎంత సరుకు, ఈ డిసెంబర్లో ఎంత సరుకు బాగా తాగించేస్తున్నారు అధ్యక్ష. 5 సంవత్సరాలు ఒక్క బ్రాండెడ్ లిక్కర్ ఈ ఆంధ్రప్రదేశ్లో దొరికింది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్లో చాలా మంది అధ్యక్ష ఆ రోజు బూమ్ ప్రెసిడెంట్స్ మెడల్ అని చెప్పి మన టీ దుకాణంలో అధ్యక్ష టీ దుకాణంలో టీ చేసి వెంటనే ఇస్తే తాగేసేటట్టుగా వీళ్ళు సొంత కంపెనీల్లో లిక్కర్ తయారు చేసి నాసిరకం లిక్కర్ తయారు చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకొని ఆ రోజు చాలా మంది ఇతర రాష్ట్రాల్లో బ్రాండెడ్ సరుకు అంతా తెచ్చుకొని వాటికి ట్యాక్స్ లేకుండా ఆ రోజు తాగారు. ఈ రోజు అదంతా స్ట్రీమ్ లైన్ చేసి కట్టడి చేసి ప్రతి పైసా ప్రభుత్వ ఆదాయానికి తీసుకొస్తుంటే దానికి డొంక తిరుగుడుగా మీరు ఎక్కువ తాగించేస్తున్నారని ప్రశ్న వేయడం సబబు కాదు. రెండవది బెల్ట్ షాపులు అధ్యక్ష మీరు వినాలి. బెల్ట్ షాపుల గురించి మాట్లాడుతున్నారు. 2014-24 మధ్యన ఏ మార్కెట్లోకి వెళ్ళినా సరే కొత్త రకం ప్యాంట్లు వచ్చాయి అధ్యక్ష. నేను కూడా చూశాను. ఒక ప్యాంట్కి 15 పాకెట్లు ఉండే, నేను ఎక్కడ చూడలేదు. ఏంటి 15 పాకెట్లు ప్యాంటు దొరికిందంటే 15 బాటిల్స్ పాకెట్లో పెట్టుకొని ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ డెలివరీ చేసి మద్యం తాగించిన వాళ్ళు ఈరోజు బెల్ట్ షాపుల గురించి మాట్లాడుతున్నారు. నేను వైసీపీ ఎమ్మెల్సీలకి నేను ఒకటే కోరుతున్నాను. లిక్కర్ మీద, శాండ్ మీద, మైన్ మీద, భూముల మీద మీరు ఎన్ని క్వశ్చన్లు తగ్గించుకుంటే అంత గౌరవం పెరుగుతుంది తప్ప ఏదో అడ్డగోలుగా మాట్లాడి ప్రభుత్వాన్ని మీరు ఏదో ఇరకన పెట్టాలంటే అది మీరు అవివేకము. ప్రజలు నవ్వుకుంటున్నారు. వైసీపీ సభ్యులు లిక్కర్ మీద క్వశ్చన్ వేసినా, ఇసుక మీద క్వశ్చన్ వేసినా, మైన్స్ మీద క్వశ్చన్ వేసినా, ల్యాండ్స్ మీద క్వశ్చన్ వేసినా నవ్వుకుంటున్నారనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మా అచ్చెన్నాయుడు గారు ఏకంగా మా హక్కే లేదంటారు. ఇది కొత్త ఇది హక్కులు ఎప్పుడు అధ్యక్ష తిరుగుతున్నాను. ఈ రాష్ట్రంలో హక్కులు ఎప్పటి మధ్య కాదు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మధ్య నిషేధాన్ని తీసుకొచ్చారు పూజ్య బాపూజీ తాలూకా స్ఫూర్తితో. దాన్ని ఎవరితో తూట్లు పడతారు అధ్యక్ష? ఎవరు తీశారు అధ్యక్ష? అవన్నీ మనం చరిత్ర చెప్పుకోవడం కాదు కదా. చరిత్ర చెప్పుకోవాల్సిన అవసరం లేదు మనకి చరిత్రలు కాదు. ఇక్కడ జరుగుతున్న పరిణామాల్లో ప్రభుత్వం తీసుకున్న స్టెప్స్ ఏంటి అడిగాను తప్ప మీ ప్రభుత్వాన్ని ఏదైతే చూపెట్టి లేదా ప్రభుత్వాన్ని వచ్చేది కాదు మా గ్రామాలకు జరుగుతున్నాయని అడిగాం. మంత్రి గారు నా సబ్మిషన్ ఏంటంటే మీరు చెప్పిన సమాధానంలో మీరు కొత్త బ్రాండ్లు పెట్టి వాళ్ళ నుంచి ప్యూరిస్ దగ్గర తీసుకొచ్చారా? ఆ బ్రాండ్లు ఏమైనా తగ్గించారా? ఆ బ్రాండ్లు ఏమైనా బ్యాన్ చేశారా? ఏంటి ఆ బ్రాండ్లు ఏమైనా బ్యాన్ చేశారా? లేదు. ఇంకా మీరు వచ్చి అది ఆదాయం పెరగడానికి మీరు చెప్పిన విషయమే ఆదాయం పెరగడానికి ఏది ఇవన్నీ కూడా చేశారు. అంతకుముందు చేశారు కాబట్టి ఈ సంవత్సరంలో మా సభ్యులు అడిగారు ఎన్ని కేసులు పెట్టారు, ఎంతమంది చేశారు, వారిని తీసుకున్న చర్యలు ఏంటి, ప్రభుత్వం చర్యలు చెప్పండి అధ్యక్ష, వింటాము, పర్వాలేదు. అందుకని మా నాయుడు గారు చెప్పినట్టు వచ్చి మాకెవరికి హక్కు లేదంటే అదెక్కడ అధ్యక్ష? హక్కు లేదంటే కొద్ది రోజులు కంటిన్యూ జరిగింది అధ్యక్ష. అది కూడా చెప్పాలి, మీ ద్వారా ప్రజలకు కూడా చెప్పాలి. గవర్నమెంట్ పోయేసరికి విపరీతం డబ్బులు కంపెనీలకు ఇచ్చి చాలా స్టాక్స్ అన్ని తెచ్చి పెట్టేశారు అధ్యక్ష. ఇక్కడ ఆ స్టాక్స్ ఏం చేయాలి అధ్యక్ష? స్టాక్స్ అయిపోయిన వరకు అమ్మాలా లేదా మొత్తం అధ్యక్ష సొంత డిస్టిలరీ నుంచి రేపు ప్రభుత్వం వస్తుందో పోతుందో తెలియదని చెప్పి ఇంకొక 7-8 మాసాలకు సరిపోయిన సరుకులన్నీ తెచ్చి ఇక్కడ పడేసి అవన్నీ ఏం చేయమంటారు? అవి కంప్లీట్ అయిన వరకు అన్ని బ్రాండ్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు బ్రాండ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ప్రతిపక్ష సభ్యులు చెప్పినట్టుగా అధ్యక్ష ఈ రాష్ట్రంలో అక్కడక్కడ పత్రికల్లో వస్తుంది, టీవీల్లో వస్తుంది, చాలా మంది మా దృష్టికి తెస్తున్నారు ఇలా జరుగుతుందని. మీలా పేపర్లు వస్తే పక్కన పడేయడం లేదు. చిన్న అక్షరం పేపర్లో పలానా దగ్గర చిన్న ఏలం వేశారు,
పలానా దగ్గర ఒక బాటిల్ అమ్మారు, మాకు దృష్టికి వస్తే ఇమీడియట్ గా అధ్యక్ష, ఇమీడియట్ గా పలానా జిల్లా పలానా మండలంలో ఇలాగ పేపర్లో వచ్చింది, రైటో రాంగో చూడండి, తప్పుంటే కేసులు పెట్టండి, ఆ బాటిల్ నెంబర్ చూడండి, ఆ బాటిల్ ఏ షాపు నుంచి తెచ్చారో చూడండి, అవసరమైతే వాళ్ళకి ఫైన్ వేయండి, 1-2 సార్లు వినుకోకపోతే షాపు లైసెన్స్ కూడా రద్దు చేయండి అని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా అధ్యక్ష, ఎక్కడా దాపరికం లేదు, ఎక్కడా బెల్ట్ షాపులు ఉండడానికి వీలు లేదు అని ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పి దాన్ని అరికట్టాలని ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. మీ దృష్టిలో కూడా ఎక్కడైనా ఉంటే సంబంధిత ఆఫీసులు చెప్పండి, వెరిఫై చేసి క్లోజ్ చేస్తాం. కాబట్టి ఈరోజు అపోజిషన్ లీడర్ గారు అదే సరుకు ఉంది, మొన్నటి వరకు అదే సరుకు ఉంది, మీరు తెచ్చి పడిసిన సరుకు ఏం చేయమంటారు, ఏం చేయాలి? ఇప్పుడు అన్ని బ్రాండ్స్ ఉన్నాయి, నేను అనేది మీకు హక్కు లేదనలేదు, మీకు శాసన మండలిలో మీకు ప్రశ్నించే హక్కు లేదని. ఇలాంటి సబ్జెక్ట్స్ మీద ఒక 4-5 సబ్జెక్ట్స్, లిక్కరు, శాండ్, అదేవిధంగా ల్యాండ్, మైన్స్, ఇలా ఒక 5-6 సబ్జెక్ట్స్ మీద మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత గౌరవం ఉంటుందని సలహా ఇచ్చాను తప్ప మాకు ప్రశ్నించే హక్కు లేదని. నేను ఎప్పుడు సీనియర్ సభ్యులను ఎక్కడ ప్రశ్నించే హక్కు ఉంటుంది, మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని మీకు సలహా ఇచ్చాను. చిన్న డౌట్ అధ్యక్ష, ఫైనల్ గా ఇప్పుడు నాణ్యమైన మద్యం అమ్ముతున్నాం అంటున్నారు కదండి అధ్యక్ష, అంటే నాణ్యమైన మద్యం అయితే ఎంతైనా తాగొచ్చా అనేసి నా డౌట్ అధ్యక్ష. ఇంకోటి ఏంటంటే నాణ్యమైన మద్యం అయినప్పుడు దాని మీద మద్యపానం ఆరోగ్యానికి హానికరం అలాంటివి ఎందుకు రాయడం, అది కూడా తీసేసి శుభ్రంగా అమ్మించేయొచ్చు కదండి అధ్యక్ష, అది నా డౌట్. కాబట్టి ప్రభుత్వం శాశ్వతంగా తొలగించడానికి ఏం చర్యలు తీసుకుందో కొంచెం చెప్పండి అధ్యక్ష. మీరు ఎంతసేపు మద్యం పెంచారు అంటున్నారు అధ్యక్ష. నేను ఇందాక చెప్పాను, ఏదైతే బయట రాష్ట్రాల నుంచి ఇంపోర్ట్ అవుతుంది మనకు కట్ చేయడం వల్ల అది మనకి ఆదాయం రాష్ట్రానికి వచ్చింది, పక్క రాష్ట్రాలకు పోయేది ఆదాయం. తెలంగాణ ఇవాళ -3% ఉంది అధ్యక్ష, మనం +14% ప్లస్లో ఉన్నాం, దాదాపు 15% ప్లస్లో ఉన్నాం. అంటే ఎందుకు? కేవలం ఇలిసిట్ని కంట్రోల్ చేస్తున్నాం, తర్వాత నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కంట్రోల్ చేయడం వల్ల ఇవాళ ప్రజల ఆరోగ్యం కూడా కొంత, ఇది ఇల్సిట్ తాగడం వల్ల చెప్పాను కదా చాలా మంది అనారోగ్యం పాలవుతున్నారు, అవన్నీ కూడా కంట్రోల్ చేసాం అధ్యక్ష. అదే విధంగా అందరూ అనారోగ్యంతో పేద వర్గాల్లో అదేనండి కేవలం చూస్తే అది ఈవేళ చూస్తే 150-60 మంది అనారోగ్యంతో ఉన్నారండి జనం. అవును అధ్యక్ష, ఎందుకంటే మేము కూడా చూసేవాళ్ళం. ముఖ్యంగా ఏంటంటే యువత అధ్యక్ష, చాలా మంది యువత గత ప్రభుత్వంలో ఆ పనికి మాలిన బ్రాండ్స్ తాగడం వల్ల అధ్యక్ష నిజంగా వాళ్ళందరూ కూడా చాలా మంది ఆ చిన్న వయసులోనే వితంతువులు అయిపోయారు అధ్యక్ష. ఎందుకంటే నేను మా ఏరియాలో నేను వెళ్ళినప్పుడు చూశాను అధ్యక్ష, తీర ప్రాంతాల్లో అంతా కూడా అధ్యక్ష ఈ అక్రమ మద్యాలు తాగేసి లేకపోతే ఇలిసిట్ తాగేసో చిన్న వయసులోనే పుస్తులు పోయిన ఆడబిడ్డలందరూ వితంతువులు అయిపోయారు. అది చేసాం. ఇప్పుడు అమ్మట్లేదు మీరు కావాలంటే రమ్మనండి. ఇవాళ దానికి ఎట్లా పడితే మనం అలా చేయడం నేను చెప్తాను. ఒక్క నిమిషం. ఇప్పుడు ఆల్రెడీ డిపోస్ లో ఏదైతే వీళ్ళు గతంలో బ్రాండ్స్ ఏదైతే ఉన్నాయో అన్ని ఆపేసాము. ఏదైతే మేము చెప్పినటువంటి బ్రాండ్ చేసాం అనుకున్న బ్రాండ్స్ అన్ని కూడా డిపోస్ లో ఉన్నాయి అధ్యక్ష. దానికి పర్మిషన్స్ తీసుకుని దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి కొన్ని అవసరం పర్మిషన్స్ తీసుకోవాల్సి తీసుకుని డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది అధ్యక్ష.